Hi, hello, welcome back to Lakshmi Biology NEET classes. So next continuation topic అంతకు ముందు మనం ఏం టాపిక్ చెప్పుకున్నాం అనేది మీరు ఒకసారి రివైజ్ చేసుకునే ఉంటారు అనుకుంటున్నాను, అవునా? సో ఇంతకు ముందు ఉన్న వీడియోలో మొత్తం కూడా మనం డిస్కస్ చేసుకున్నది దేని గురించి అంటే ఫస్ట్ టైప్ ఆఫ్ ఎపిథీలియం టిష్యూ, అవునా? అంటే మనకి టోటల్ గా ఎన్ని టిష్యూస్ ఉన్నాయి? 4 టిష్యూస్ ఉన్నాయి. 4 లో ఫస్ట్ టిష్యూ అనేది మనకి కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్ గా, ఎపిథీలియం టిష్యూ. Okay, next second one is that connective tissue, then after muscular tissue, nervous tissue. Clear? So మనం సెకండ్ టిష్యూ దగ్గరికి వచ్చాము. కనెక్టివ్ టిష్యూ పేర్లోనే ఉంది, మనకి ఏముంది? కనెక్షన్, కనెక్టివ్, కనెక్ట్ చేస్తుంది. అర్థమైందా? బాడీ మొత్తం కనెక్ట్ చేస్తూ ఉంటుంది. చూసారా ఎంత ఇంపార్టెంట్ టిష్యూ అనేది? That's why we are called as the most abundant tissue. Most abundant tissue. So already I written here, most abundant and widely distributed. Widely means ఎక్కువగా. For example, connective tissue లో ఎవరెవరు వస్తారు అనుకుంటున్నారు? ఫ్లూయిడ్ వస్తుంది, స్కెలిటల్ వస్తుంది, నెక్స్ట్ ప్రాపర్ వస్తుంది. నేను వెనక నుంచి వచ్చాను అనమాట. అదే మనం ముందు నుంచి వెళ్తే ప్రాపర్ కనెక్టివ్ టిష్యూ, సెకండ్ వన్ స్కెలిటల్ కనెక్టివ్ టిష్యూ, థర్డ్ వన్ వచ్చేసరికి ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. ఓకే, సో ఇవి మనకి అగైన్ కనెక్టివ్ టిష్యూలో టైప్స్ ఉన్నాయి. ఐ విల్ డిస్కస్ ఇట్. అయితే మన ఎన్సీఆర్టీలో స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ అని అంటాము. ఓకే, సో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం ఎంటర్ అవుదాము. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి? మోస్ట్ అబండెంట్ అండ్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఎక్కడ? బాడీలో. ఓకే, ఎక్కడన్నా బాడీలో డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఎవరి బాడీలో? కాంప్లెక్స్ యానిమల్స్. కాంప్లెక్స్ యానిమల్స్. సింపుల్ యానిమల్స్ ఉన్నాయి, కాంప్లెక్స్ యానిమల్ ఉన్నాయి కదా. సింపుల్ బాడీ, కాంప్లెక్స్ బాడీ, అలా. ఓకే, అంటే కాంప్లెక్స్ యానిమల్స్ అంటే ఏంటి? ఆర్గాన్ సిస్టమ్ అనేది డెవలప్ అయి ఉన్న వాళ్ళు అంటే మనము. ఓకే, సో ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఈ కనెక్టివ్ టిష్యూ అనేది ఇట్ విల్ ప్రొవైడ్ చేస్తుంది ఏంటి? స్పెషల్ ఫంక్షన్. అర్థమవుతుందా? స్పెషల్ ఫంక్షన్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎవరి మధ్యలో? లింకింగ్ అండ్ సపోర్టింగ్ అదర్ టిష్యూ. అంటే ఒక టిష్యూకి కనెక్ట్ చేస్తుంది ప్లస్ సపోర్ట్ చేస్తుంది. కనెక్ట్ చేస్తుంది ప్లస్ సపోర్ట్ చేస్తుంది. ఎవరు? కనెక్టివ్ టిష్యూ. అర్థమవుతుందా? కనెక్టివ్ టిష్యూ ఏం చేస్తుంది? కనెక్ట్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. కనెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది? సపోర్ట్ చేస్తుంది. క్లియర్? నెక్స్ట్ కనెక్టివ్ టిష్యూలో దేంతో మేడప్ అయి ఉంది? అర్థమవుతుందా? కనెక్టివ్ టిష్యూలో దేంతో మేడప్ అయింది? కనెక్టివ్ టిష్యూ మ్యాట్రిక్స్ తోటి, సెల్స్ తోటి మేడప్ అయింది. కనెక్టివ్ టిష్యూ మ్యాట్రిక్స్ తోటి, సెల్స్ తోటి మేడప్ అయింది. ఇదిగోండి, కనెక్టివ్ టిష్యూ ఇస్ మేడప్ ఆఫ్ విత్ మ్యాట్రిక్స్ అండ్ సెల్స్. సెల్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను మీకు. ఓకే, సో మ్యాట్రిక్స్ లో వచ్చేసరికి మళ్ళీ మనకి మ్యాట్రిక్స్ ఇస్ మేడప్ ఆఫ్ విత్ ఫైబర్స్. నెక్స్ట్ గ్రౌండ్ సబ్స్టెన్స్. మీకు లైన్ అనేది ఎన్సీఆర్టీలో ఉంది, కాకపోతే అది మీరు చదివేటప్పుడు కొంచెం అటు ఇటు అర్థం చేసుకునే విధానంలో రాంగ్ అర్థం చేసుకోవచ్చు, లేకపోతే అర్థం కాకపోవచ్చు. ఏదో ఒక విధంగా మీరు సో ఇదే అనుకోవచ్చు. సో దానికోసం, అట్లా అనుకోకుండా ఉండడం కోసం నేను క్లియర్ గా చెప్తున్నాను. దట్ ఈస్ దట్ కనెక్టివ్ టిష్యూ ఈజ్ మేడప్ ఆఫ్ విత్ మ్యాట్రిక్స్ అండ్ సెల్స్. ఓకే, మ్యాట్రిక్స్ మళ్ళీ దేంతో మేడప్ అయింది? ఫైబర్స్ అండ్ గ్రౌండ్ సబ్స్టెన్సెస్. క్లియర్? ఇదిగోండి. సో గ్రౌండ్ సబ్స్టెన్సెస్ అంటే మీకు డౌట్ వస్తుంది మళ్ళీ, అవునా? సో గ్రౌండ్ సబ్స్టెన్సెస్ ఇవైతే మీకు లేదు, నేను రాశాను. ఓకే, సో తెలుసుకోవడంలో తప్పు లేదనుకుంటున్నా, ఎక్కడైనా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి అనుకుంటున్నా. సో గ్రౌండ్ సబ్స్టెన్సెస్ అంటే ఎవరెవరంటే వాటర్. కంపల్సరీ కనెక్టివ్ టిష్యూలో ఏముంటుంది? వాటర్ ఉంటుంది. నెక్స్ట్ పాలీసాకరైడ్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. అర్థమైందా? సో గ్రౌండ్ సబ్స్టెన్స్ లో ఎవరెవరు ఉన్నారు? వాటర్, పాలీసాకరైడ్స్, ప్రోటీన్స్. కామన్. అర్థమైందా? పాలీసాకరైడ్స్ అంటే కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ ప్రోటీన్స్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉంటాయి, వాటర్ ఉంటాయి. సింపుల్ గ్రౌండ్ సబ్స్టెన్స్ లో.
నెక్స్ట్ ఇంకెవరు చెప్పా, ఫైబర్స్ అన్నాను. మనకి ఫైబర్స్ 3 ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ దట్ కొల్లాజన్ ఫైబర్, ఎలాస్టిక్ ఫైబర్, రెటిక్యులర్ ఫైబర్. మేడం మరి మీరు 2A రాశారు అంటే మీకు ఎన్సీఆర్టీలో 2A ఉన్నాయి. ఎన్సీఆర్టీలో 2A ఉన్నాయి, అందుకని నేను 2A మెన్షన్ చేశాను. సో దట్ ఈస్ అ ఫైబర్ సార్, కొల్లాజన్ ఫైబర్, ఎలాస్టిక్ ఫైబర్. కానీ ఎక్స్ట్రా ఇంకో ఫైబర్ కూడా ఉంటుంది నాన్న, రెటిక్యులర్ ఫైబర్. ఓకే, సో ఇప్పుడు కొల్లాజన్ ఫైబర్ ఎలా ఉంటుందంటే ఒక బండిల్ లాగా ఉంటుంది నాన్న, ఇలా బండిల్ లాగా ఉంటుంది. అందుకే ఇది ఏం చేస్తుంది, సపోర్ట్ ని, స్ట్రెంగ్త్ ని ఇస్తుంది. బండిల్ ఉన్నప్పుడు బాగా స్ట్రాంగ్ గా ఉంటది కదా. ఇప్పుడు ఇది ఉంది, బండిల్స్ అన్ని ఉన్నాయి నాన్న, స్ట్రాంగ్ గా. మనకి పిల్లర్ ఎలా ఉంటుంది స్ట్రాంగ్ గా, అలా. ఓకే, సో బండిల్ లాగా ఉంటాయి కొల్లాజన్ ఫైబర్స్. నెక్స్ట్ ఎలాస్టిక్ ఫైబర్స్, పేర్లోనే ఉంది స్ట్రెచబుల్. ఓకే, సో అలాగే రెటిక్యులర్ ఫైబర్ ఫ్లెక్సిబుల్. రెటిక్యులర్ ఫైబర్ ఏంటి, ఫ్లెక్సిబుల్. ఓకే, నేను రాయలేదు అంటే మీ ఎన్సీఆర్టీలో ఉన్నదే నేను రాస్తున్నాను. ఓకే, సో ఇది మీకు మ్యాట్రిక్స్. ఫస్ట్ మీకు 3 లైన్స్ ఇన్ కనెక్టివ్ టిష్యూ అని సబ్ హెడింగ్ కిందే మీకు ఫస్ట్ 3 లైన్స్ లో ఇదే మీకు మ్యాటర్ ఉంది. అర్థమైందా? కాకపోతే నేనేంటంటే మీకు ఇలా డీటెయిల్ గా ఎలాబరేట్ విధంగా అనేది మీకు ఇక్కడ ఫ్లో చాట్ అనేసాను. ఇది మొత్తం కూడా ఒక లైనే మీకు ఇచ్చింది ఎన్సీఆర్టీలో. ఇలా అయితే మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు కదా. అర్థమైందా? ఇంక ఇక్కడ మీరు రాంగ్ వే అర్థం చేసుకునేది ఏమీ లేదు కదా. సో అందుకని మీకు ఏంటంటే కనెక్టివ్ టిష్యూని ఇలా మీకు 3 పాయింట్స్ లో వచ్చేసరికి వేశాను. నెక్స్ట్ ఇప్పుడు కనెక్టివ్ టిష్యూ అనేది టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ సెల్స్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేమా? సో ఇప్పుడు కనెక్టివ్ టిష్యూలో మనం చెప్పుకోబోయే టోటల్ టాపిక్స్ ఇదే. అర్థమైంది? మనం ఎలాగైతే ఎపిథీలియం టిష్యూ డిస్కస్ చేసేటప్పుడు సింపుల్, కాంపౌండ్, గ్లాండులర్ ఎపిథీలియం అని డిస్కస్ చేసుకున్నాం కదా, అలాగే కనెక్టివ్ టిష్యూలో ఫస్ట్ మనకి ఒక ఐడియా అంటూ ఉండాలి కదా. ఏ టాపిక్స్ వస్తాయి, ఏమేమి చదువుకుంటాం మనం కనెక్టివ్ టిష్యూలో. ఎందుకంటే మోస్ట్ అబండెంట్ అండ్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అన్నాం కదా. సో ఏమేమి టాపిక్స్ వస్తాయి దీంట్లో. ఇప్పుడు కనెక్టివ్ టిష్యూ మీకు 3 పార్ట్స్ గా ఉంటాయి, 3 టైప్స్. దట్ ఈస్ అ లూజ్ కనెక్టివ్ టిష్యూ. అంటే నేను కనెక్టివ్ టిష్యూ అని రాయలేదు నాన్న, ఎందుకంటే ఇది మళ్ళీ అన్ని కలిసిపోయినట్టుగా ఉంటుంది అనేసి నేను జస్ట్ లూజ్ అని పెట్టా. సో లూజ్ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ కనెక్టివ్ టిష్యూ, నెక్స్ట్ స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ. 3 టైప్స్ నాన్న. అర్థమైందా? కనెక్టివ్ టిష్యూ 3 టైప్స్. సో ఇప్పుడు ఈ 3 టైప్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. సో లూజ్ కనెక్టివ్ టిష్యూ అంటే వీటి గురించి డిస్కస్ చేసుకుంటాం. అంటే ఏరియోలర్ టిష్యూ, అడిపోజ్ టిష్యూ. ఏరియోలర్ టిష్యూ, అడిపోజ్ టిష్యూ. ఏరియోలర్ లో ఏంటంటే సెల్స్ డిస్కస్ చేసుకుంటాం, ఫైబర్స్ డిస్కస్ చేసుకుంటాం. ఇంతకుముందు 3 ఫైబర్స్ అని చెప్పాను కదా. సో ఆ ఫైబర్స్ ఇందులోనే ఉంటుంది. డయాగ్రామ్ కూడా ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్. అడిపోజ్ అంటే ఫ్యాట్. నెక్స్ట్ డెన్స్ కనెక్టివ్ టిష్యూలో డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ. ఫైబర్స్ అనేవి కరెక్ట్ గా ప్యారలల్ గా ఇలా అరేంజ్ అయి ఉంటే వాటిని రెగ్యులర్ అంటాము. ఇర్రెగ్యులర్ అంటే ఒకటి ఇలా, ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ, ఇలా ఫైబర్స్ అనేవి అలా ఇర్రెగ్యులర్ గా అరేంజ్ ఉంటే ఇర్రెగ్యులర్ డెన్స్ కనెక్టివ్ టిష్యూ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ. స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ. సో స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూలో స్కెలిటల్ ఉంటుంది, నెక్స్ట్ ఫ్లూయిడ్ ఉంటుంది. స్కెలిటల్ ఉంటుంది, ఫ్లూయిడ్ ఉంటుంది. ఓకే, స్కెలిటల్ అంటే ఎవరెవరు వస్తున్నారు అంటే మీకు కార్టిలేజ్ వస్తుంది, బోన్ వస్తుంది. ఎవరు వస్తారమ్మా? కార్టిలేజ్, బోను, అలాగే ఫ్లూయిడ్. సో ఫ్లూయిడ్ వచ్చేసరికి బ్లడ్, లింఫ్. మళ్ళీ బ్లడ్ లో మనం ఏం చదువుకుంటాము? ప్లాస్మా చదువుకుంటాము. నెక్స్ట్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. కానీ ఎక్స్ట్రా అయితే ఇక్కడ చదవము. ఎక్స్ట్రా మీకు బాడీ ఫ్లూయిడ్ అండ్ సర్క్యులేషన్ లో ఆ టాపిక్ లో మనం చదువుకుంటాం. ఇక్కడ జస్ట్ ఓన్లీ వాట్ ఈస్ వాట్ అనే మనం చదువుకుంటాం. అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే ఫస్ట్ లూజ్ కనెక్టివ్ టిష్యూలో ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ అనేది నేను ఇప్పుడు మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా? సో చూడండి, లూజ్ కనెక్టివ్ టిష్యూ ఫస్ట్ వన్. అర్థమైందా? సో కనెక్టివ్ టిష్యూలో ఫస్ట్ ఏంటి? లూజ్ కనెక్టివ్ టిష్యూ. అవునా? నెక్స్ట్ డెన్స్ కదా. సో ఇప్పుడు నేను లూజ్ కనెక్టివ్ టిష్యూ అనేది మీకు డిస్కస్ చేస్తున్నాను. సో లూజ్ కనెక్టివ్ టిష్యూ అనేది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? క్లియర్? సో లూజ్ కనెక్టివ్ టిష్యూ కదా. టిష్యూ అంటే ఎవరు ఉంటారు? సెల్స్ కంపల్సరీగా ఉంటారు కదా. సో సెల్స్, ఫైబర్స్ రెండు కూడా లూజ్ గా అరేంజ్ అయి ఉంటాయి. పేర్లోనే ఉంది. అవునా? సెల్స్,
టిష్యూస్. మీరేమి కష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లా. పేర్లే ఉంది లూజ్ కనెక్టివ్ టిష్యూ. లూజ్ అంటే ఏంటి? సెల్స్ ఫైబర్స్ అనేవి ఎలా ఉన్నాయి? లూజ్ గా అరేంజ్ అయి ఉంటాయి. లూజ్లీ అరేంజ్డ్. ఎక్కడ? ఇన్ సెమీ ఫ్లూయిడ్ గ్రౌండ్ సబ్స్టెన్స్. గ్రౌండ్ సబ్స్టెన్స్ ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా మనం. సబ్స్టెన్సెస్ అనే గ్రౌండ్ సబ్స్టెన్సెస్ వాటరు, పాలీసాకరైడ్స్, ప్రోటీన్స్. అవునా? సో ఆ గ్రౌండ్ సబ్స్టెన్సెస్ లో సెల్స్ ఫైబర్స్ అనేవి ఎలా అరేంజ్ అయి ఉంటాయి? లూజ్ గా అరేంజ్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లూజ్ కనెక్టివ్ టిష్యూ అనేది ఎక్కడ ఉంటుంది? అండర్ ద స్కిన్, అండర్ బెనీత్ ద స్కిన్, స్కిన్ కింద ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఆ లూజ్ లో అదే చెప్పబోతున్నాను. ఏరియోలార్ టిష్యూ, వన్ ఈజ్ దట్ ఏరియోలార్ టిష్యూ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అడిపోస్ టిష్యూ. ఏరియోలార్ టిష్యూ, అడిపోస్ టిష్యూ. సో ఫస్ట్ వన్ నేను చెప్తున్నాను లూజ్ కనెక్టివ్ టిష్యూలో ఏరియోలార్ టిష్యూ. సో ఏరియోలార్ టిష్యూలో కూడా సెల్స్ అనేవి అలాగే ఉంటాయి, లూజ్ గా అరేంజ్ అయి ఉంటాయి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది పార్ట్ కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఎక్కడ ఉంటున్నాను? బెనీత్ ద స్కిన్. బెనీత్ ద స్కిన్, స్కిన్ కింద స్కిన్ ఉంటుంది కదా. సో స్కిన్ కింద ప్రెసెంట్ అయి ఉంటుంది. ఎవరమ్మా? ఏరియోలార్ టిష్యూ. మరి స్కిన్ కింద ఉండి ఏం చేస్తుంది? సపోర్ట్ నిస్తుంది. ఏమిస్తుంది? సపోర్ట్ నిస్తుంది. ఇదిగో సపోర్ట్ ఫ్రేమ్ వర్క్. ఫ్రేమ్ అంటే ఇలా. సో సపోర్ట్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ఎవరికి నానా? ఎపిథీలియం కి. ఎవరికి ఇస్తుంది సపోర్ట్? ఎపిథీలియం కి ఇస్తుంది. అర్థమైందా? ఎవరమ్మా? ఏరియోలార్ టిష్యూ. ఏరియోలార్ టిష్యూ అనేది ఎలా ఉంది? సపోర్ట్ ని ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? ఎపిథీలియం టిష్యూకి అనేది సపోర్ట్ ఇస్తుంది. ఫ్రేమ్ వర్క్. క్లియర్? సో ఇప్పుడు ఏం చెప్పాను? ఏరియోలార్ టిష్యూలో, మన కనెక్టివ్ టిష్యూలో సెల్స్ ఉంటాయి, ఫైబర్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు దాంట్లోనే ఇప్పుడు మన ఏరియోలార్ టిష్యూ అనేది దేంతో మేడప్ అయి ఉంటుంది అంటే 2 parts తోటి మేడప్ అయి ఉంటుంది. దట్ ఈస్ సెల్స్ అండ్ ఫైబర్స్. సెల్స్ అండ్ ఫైబర్స్. ఇప్పుడు ఆల్రెడీ మీ ముందు నేను సెల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫైబర్స్ 3 types ఆఫ్ ఫైబర్స్ ఉన్నాయి. ఓకే. సో ఇగోండి సెల్స్. సెల్స్ మనకి 5 types ఆఫ్ సెల్స్ అనేవి ఉన్నాయి. మనకి ఎన్సీఆర్టీలో ఇచ్చింది ఓన్లీ 2. దట్ ఈస్ 3 ఇచ్చారు. ఫిబ్రోబ్లాస్ట్, మాస్ట్ సెల్, మైక్రోఫేజెస్ అనేది ఇచ్చారు. ఓకే. జస్ట్ ఒక వర్డ్ లాగే ఇచ్చారు, కానీ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కదా. అవునా? సో ఇప్పుడు మనకి సెల్స్ వచ్చేసరికి 5 types ఉన్నాయి నాన్న. దట్ ఈస్ ఫిబ్రోబ్లాస్ట్. ఫిబ్రోబ్లాస్ట్. ఫిబ్రోబ్లాస్ట్ సెల్ కదా అది. ఆ సెల్ అనేది ఏం చేస్తుంది? ఫైబర్స్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఎవరిని ప్రొడ్యూస్ చేస్తుంది? ఫైబర్స్. 3 types ఆఫ్ ఫైబర్స్ అని చెప్పాను కదా. దాంట్లో మెయిన్ గా మీకు ఎన్సీఆర్టీలో ఇచ్చింది 2 కదా. దట్ ఈస్ దట్ కొల్లాజన్ ఫైబర్, ఎలాస్టిక్ ఫైబర్స్. ఆ ఫైబర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఏ సెల్? ఫిబ్రోబ్లాస్ట్. ఓకే. ఇట్ ప్రొడ్యూస్ ద ఫైబర్స్. నెక్స్ట్ మాస్ట్ సెల్. ఇది కూడా సెల్లే కదా. సో మాస్ట్ సెల్ ఏం చేస్తుంది అమ్మా అంటే మీకు ఇక్కడ 3 members ని ప్రొడ్యూస్ చేస్తుంది నాన్న. 3 members ని ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈస్ దట్ హెపారిన్. హెపారిన్ ఎలా పనిచేస్తుందమ్మా అంటే యాంటీకోగ్లెంట్. యాంటీకోగ్లెంట్ అంటే గడ్డ కట్టకుండా, ఇప్పుడు మన బాడీలో ఫ్లూయిడ్ అనేది ఉంది కదా, బ్లడ్. ఆ బ్లడ్ గడ్డ కట్టకుండా, క్లాట్ అవ్వకుండా ఉండడానికి రీజన్ ఏంటి? హెపారిన్ ఉండడం వల్ల. హెపారిన్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? మాస్ట్ సెల్. మాస్ట్ సెల్ ఏ టిష్యూ? ఏరియోలార్ టిష్యూ. ఓకే. సో అండ్ నాట్ ఓన్లీ ఫర్ ద హెపారిన్ అన్న, ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ హిస్టమైన్, బ్రాడీకైనిన్, హిస్టమైన్, బ్రాడీకైనిన్. ఓకే. మీకు ఇక్కడ చదవకపోయినా మళ్ళీ బ్లడ్ లో కూడా వస్తుంది నాన్న. అందుకని ఇంకెక్కడ చదువుకోవడం బెస్ట్ కదా. సో హెపారిన్, హిస్టమైన్ అంటే బ్లడ్ లో ఎక్కడ? బేసోఫిల్ సెల్స్ అనేవి ఉంటాయి. బేసోఫిల్ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇక్కడ వచ్చేసరికి బ్రాడీకైనిన్ ఇది వాసో డైలేటర్. వాసో డైలేటర్. డైలేటర్ అంటే ఏంటి? డై అంటే ఏంటి? వెజల్స్ ఉన్నాయి కదమ్మా, వెడల్పు ఉండేదాన్ని ఏమంటారు అంటే లూమెన్ స్పేస్ ఎక్కువ వచ్చేలాగా ఉంటది అనమాట. సో దాన్ని ఏమంటారంటే వాసో డైలేటర్. ఎవరు నాన్న? హిస్టమైన్, బ్రాడీకైనిన్. ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరు? మాస్ట్ సెల్స్. నెక్స్ట్ వన్ సెరటోనిన్. సెరటోనిన్ ఎలా చేస్తాయి? ఇది ఇప్పుడు ఇక్కడ వాసో డైలేటర్ అన్నాను కదా, ప్రతిసారి డైలేటర్ గా ఉండకూడదు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయింది, అప్పుడు అదే వాసో డైలేటర్ కండిషన్ లో ఉందనుకోండి, ఫ్లూయిడ్ మొత్తం ఏమైపోతుంది? బయటకు వెళ్ళిపోతుంది.
అవునా? విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మొత్తం బాడీలో ఉన్న బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే ఈ వెజల్స్ అనేవి ఏమవ్వాలి, తగ్గిపోవాలి. అంటే లూమెన్ సైజ్ ఏమవ్వాలి, ఇలా అయిపోవాలి. సో దాన్ని సెరటోనిన్, ఎప్పుడైతే సెరటోనిన్ అనేది యాక్టివేట్ అవుతుందో అప్పుడు మనకి వెజల్స్ ఏమేం చేస్తుంది, వాసో కన్స్ట్రక్టర్. వాసో కన్స్ట్రక్టర్, కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, ఇలా ఉన్నది కాస్త ఇలా సైజ్ అనేది, లూమెన్ సైజ్ అనేది తగ్గిస్తుంది. ఎవరు లూమెన్ సైజ్, బ్లడ్ వెజల్స్ లూమెన్ సైజ్ అనేది తగ్గిపోతుంది. అర్థమైందా? ఎప్పుడైతే మనకి వెడల్పు రావాలో అప్పుడు హిస్టమైన్ బ్రాడీకైనిన్ యాక్టివేట్ అవుతుంది. బ్లడ్ క్లాట్ అవ్వడం కోసం 24 అవర్స్ మన బాడీలో హెపారిన్ ఉంటుంది. నెక్స్ట్ సెరటోనిన్. ఓకే, సో ఇప్పుడు ఒక్కోసారి మనకి మస్కిటో గానీ లేకపోతే దోమలు గానీ హౌస్ ఫ్లైస్ కానీ ఇంకా ఏవైనా డిఫరెంట్ గా కొన్ని చీమలు కుట్టినా గానీ, ఓకే, సో అప్పుడు కొంతమందికి ఏంటంటే బాడీ కొంచెం స్వెల్ వస్తుంది. చూడండి, ఇప్పుడు దోమ కుట్టింది అనుకోండి, ఇమ్మీడియట్ గా మీకు చీమ కానీ దోమ కానీ కుట్టింది అనుకోండి, అక్కడ స్వెల్ వస్తుంది. అర్థమవుతుందా? ఆ స్వెల్ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు, అక్కడికి ఒక అన్నోన్ మైక్రో ఆర్గానిజం అనేది మన బాడీలోకి ఎంటర్ అయింది. అవునా? సో ఆ ఎంటర్ అయినప్పుడు బ్లడ్ అనేది ఏమవుతుందంటే వాసో డైలేటర్ అయిపోయి బ్లడ్ వెజల్స్ ఏమవుతుంది, వాసో డైలేటర్ అయిపోయి బ్లడ్ అనేది ఆ ఏరియాకి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది, ఎక్కువగా వస్తుంది. అలా ఎక్కువగా రావడం వల్ల ఏమవుతుంది, ఉబ్బుతుంది. అర్థమైందని చెప్పేది. ఇక్కడ కుట్టింది నాన్న, ఇక్కడ కుట్టినప్పుడు ఏమైంది, ఇక్కడ నుంచి బ్లడ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నీకు వాసో డైలేటర్ చేస్తుంది. ఎవరిని? వాసో డైలేటర్ అంటే ఏం చెప్పా, వెజల్స్, బ్లడ్ వెజల్స్ ఏమైతే వెడల్పోయినాయి అప్పుడు ఇక్కడ బ్లడ్ వచ్చింది, ఎక్కువ వచ్చింది కదా. కొంచెం ఎందుకు ఈ బ్లడ్ రావడం అవసరమా మేడం అని అనుకోవచ్చు. రావాలి కదా నాన్న, ఫైట్ చేయాలి కదా. మరి అన్నోన్ పర్సన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫైట్ చేయాలి కదా. సో ఫైట్ చేయాలన్నప్పుడు బ్లడ్ అనేది ఇక్కడ ట్రావెల్ అవ్వాలి. ఎందుకంటే డబ్ల్యూబీసీ అక్కడ ఉంది కదా, డబ్ల్యూబీసీ ఉంది కదా. సో అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు ఇన్ఫ్లమేషన్, యాక్ట్ యాజ్ ఏ ఇన్ఫ్లమేషన్. ఎప్పుడైతే ఇంజరీ అవుతుందో అక్కడ ఇన్ఫ్లమేటర్ గా ఎవరు పనిచేస్తున్నారు, యాక్ట్ యాజ్ ఏ వాసో డైలేటర్ అంటే ఎవరు, అర్థమైందా? వాసో డైలేటర్. ఓకే, నెక్స్ట్ వన్ అర్థమైంది అనుకుంటున్నానా, మాస్ట్ సెల్స్. నెక్స్ట్ మ్యాక్రోఫేజెస్. సో మ్యాక్రోఫేజెస్ ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఏ ఫాగోసైటిక్. ఫాగో అంటే ఏమైనా అన్నోన్ పర్సన్ మన బాడీలోకి ఫారిన్ మెటీరియల్ ఎంటర్ అయింది అనుకోండి, ఇమ్మీడియట్ గా దాని మీద ఫైట్ చేయాలి కదా, కిల్ చేయాలి కదా. సో ఆ మెకానిజం నే ఫాగోసైటిక్ అని అంటారు, ఫాగోసైటిక్. సో ఈ ఫాగోసైటిక్ ని మెకానిజం ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరు అంటే మోనోసైట్స్. అది మీకు డబ్ల్యూబీసీలో వస్తుంది. సో నేనైతే ఇప్పుడు ఇంకా ఎక్స్పాండ్ అయితే చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ వన్ ప్లాస్మా సెల్స్. సో ప్లాస్మా సెల్స్ అనేవి ఏం చేస్తాయంటే బి లింఫోసైట్స్ నుండి ప్లాస్మా సెల్స్ అనేవి ప్రొడ్యూస్ వస్తాయి. ఎక్కడ నుండమ్మా, బి లింఫోసైట్స్ ఏం చేస్తున్నాయి, ప్లాస్మా సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ప్లాస్మా సెల్స్ ప్రొడ్యూస్ అయితే అప్పుడు ఏమవుతుంది, నీకు యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఏం ప్రొడ్యూస్ అవుతాయి, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ వన్ అడిపోసైట్స్. ఇవన్నీ సెల్స్ ఏమా, 5 టైప్స్ సెల్సే. అడిపోసైట్స్ పేర్లోనే ఉంది మనకి, ఫ్యాట్ స్టోరేజ్. ఓకే, సో డయాగ్రామాటిక్ మోస్ట్ ఇంపార్టెంట్. సో చూడండి ఇక్కడ డయాగ్రామ్ నేను ఇంకా మిగిలిన లోపల ఇంకా ఎక్స్ట్రాగా అన్ని ఫైబర్స్ అనేవి వేయలేదు, జస్ట్ మనకి ఏం కావాలో అవే వేసాను. సో ఇక్కడ చూడండి, ఇలా దీన్ని ఏమంటారు అంటే మ్యాక్రోఫేజ్. సో ఫస్ట్ వన్ మ్యాక్రోఫేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అడిపోసైట్. సో ఫస్ట్ ఎవరమ్మా, మ్యాక్రోఫేజ్. సెకండ్ ఎవరు, మాస్ట్ సెల్. థర్డ్ ఎవరు మనం డిస్కస్ చేసుకుంది, ఫస్ట్ వన్ ఫిబ్రోబ్లాస్ట్. ఓకే సారీ, ఫస్ట్ వన్ ఈస్ దట్ ఫిబ్రోబ్లాస్ట్ అంటే ఏం చెప్పా, ఫైబర్స్. సో ఫైబర్స్ అంటే ఇదిగోండి, ఇది ఎలాస్టిక్ ఫైబర్ అమ్మ. ఎలాస్టిక్ అనేది ఎల్లో కలర్ లో ఉంటుంది. సో ఇది ఎలాస్టిక్ ఫైబర్. ఓకే, అంటే మీన్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఫైబర్స్. ఇదిగోండి సెకండ్ వన్ కొల్లాజన్ ఫైబర్. ఇదిగోండి
ఇవి ఫైబర్స్ అమ్మా, ఇవి ఫైబర్స్. సో ఇది ఫిబ్రోబ్లాస్ట్ అమ్మా. ఫిబ్రోబ్లాస్ట్ మనకి ఫైబర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. ఫిబ్రోబ్లాస్ట్, కొల్లాజన్ ఫైబర్స్ ఇవి. అంటే కొల్లాజన్ ఫైబర్స్ ఎలా అని చెప్పాను, ఒక బండిల్ లాగా, ఒక కట్టలాగా ఉంటుంది అన్నాను కదా, సపోర్ట్ ని ఇస్తుంది. ఓకే, సో ఇవి మీకు ఆల్రెడీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో డయాగ్రామ్ ఉంటుందమ్మా. డయాగ్రామాటిక్ గా ABCD అని అడుగుతున్నాను. ఓకే, సో ఇది కొల్లాజన్ ఫైబర్స్, ఎలాస్టిక్ ఫైబర్స్. ఫస్ట్ వన్ కంప్లీటెడ్. సెకండ్ వన్ ఏంటి, మ్యాక్రోఫేజెస్. దిస్ ఇస్ ద మ్యాక్రోఫేజ్. నెక్స్ట్ వన్ ఈస్ ద థర్డ్ వన్, మాస్ట్ సెల్. ఓకే, సో ప్లాస్మా సెల్స్ అంటే యాంటీబాడీస్ కదా. సో మీకు ఇక్కడ జస్ట్ ఇలా ఒక డయాగ్రామ్ అయితే ఎన్సీఆర్టీ లో ఉంటుంది, లేబులింగ్ అయితే ఇవ్వదు. సో ఇలా మనకి హెడ్ ఫోన్ లాగా, హెడ్ సెట్ లాగా ఉంది అంటే ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఏ ఈస్టినోఫిల్. ఈస్టినోఫిల్. ఓకే, ఇది ఈస్టినోఫిల్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అంటే యాంటీబాడీస్ అన్నాం కదా. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి అడిపోసైట్స్. ఇది అడిపోసైట్, అడిపోసైట్. ఓకే, సో ఇవి మీకు 5 టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉన్నాయి, అలాగే ఫైబర్స్. ఓకే, సో ఇక్కడ ఫైబర్స్ అనేవి ఇదిగోనా, కొల్లాజన్ ఫైబర్స్ బండిల్ లాగా ఉంటున్నాయి, సపోర్ట్ ని ఇస్తుంది, వైట్ కలర్ లో ఉంటాయి. ఎలాస్టిక్ వచ్చేసరికమ్మా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఏ కలర్ లో ఉంటుందమ్మా అంటే ఎల్లో కలర్ లో ఉంటాయి. నెట్వర్క్ లాగా పనిచేస్తాయి, నెట్వర్క్ లాగా పనిచేస్తాయి. ఇంకా సెపరేట్ గా నేను రాయకుండా ఇక్కడే చెప్తున్నాను. కొల్లాజన్ ఫైబర్స్ బండిల్ లాగా ఉంటాయి, వైట్ కలర్ లో ఉంటాయి, సపోర్ట్ ని ఇస్తాయి మనకు, స్ట్రాంగ్ ని, స్ట్రెంగ్త్ ని. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఎలాస్టిక్ ఫైబర్స్ ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి మనకి, ఎక్కడైనా బాడీ బట్టి. ఇప్పుడు చూడండి, ఫ్లెక్సిబుల్. ఓకే, సో ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి, ఎల్లో కలర్ లో ఉంటాయి. అర్థమైంది అనుకుంటున్నా. ఇవి ఫైబర్స్, సెల్స్ అంటే దాని అర్థం ఏంటి, ఏరోలార్ టిష్యూ, ఏరోలార్ టిష్యూ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దట్ అడిపోస్ టిష్యూ. సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి, అడిపోస్ టిష్యూ. అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, సో ఓకే, సెకండ్ వన్ ఈజ్ దట్ అడిపోస్ టిష్యూ మా. లూజ్ కనెక్టివ్ టిష్యూలో 2 అని చెప్పుకున్నాం కదా, ఏరియులర్ టిష్యూ, అడిపోస్ టిష్యూ. ఏరియులర్ లో సెల్స్ చెప్పుకున్నాము, ఫైబర్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి అడిపోస్ టిష్యూ. అడిపోస్ టిష్యూ అంటే ఫ్యాట్ స్టోరేజ్, ఫ్యాట్ స్టోరేజ్. మరి ఆ ఫ్యాట్ స్టోరేజ్ అవుతుంది దేనికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది, ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఎ థర్మల్ ఇన్సులేషన్, థర్మల్ రెగ్యులేషన్. ఓకే, థర్మల్ ఇన్సులేషన్, వేడి ఇవ్వడం, వేడిగా రావడం. ఇప్పుడు పోలార్ రీజియన్స్ లో ఉంటాయి, పోలార్ రీజియన్స్ లో ఉన్న బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, ఆ ఫ్యాట్ ఏం చేస్తుంది, బర్న్ అయ్యి మనకి బాడీకి ఏం చేస్తుందంటే హీట్ ను ప్రొడ్యూస్ చేస్తుంది, హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అలాగే క్యామెల్ కి హంప్ ఉంటుంది కదా, అక్కడ కూడా మీకు ఫ్యాట్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, పాము, అర్థమవుతుందా, ఇక్కడ పాము, సోలు, అరికాలు, అరచేతులు అంటాం కదా, ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఎ షాక్ అబ్జర్బర్. షాక్ అబ్జర్బర్ అంటే ఎన్సీఆర్టీలో లేవు, మీకు జస్ట్ ఓరల్ గా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడు రండి, అడిపోస్ టిష్యూ, ఇది డయాగ్రామ్. న్యూక్లియస్ సెల్ అంటే కంపల్సరీగా మనకి న్యూక్లియస్ ఉంటుంది, ఫ్యాట్ స్టోరేజ్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్లాస్మా మెంబ్రేన్. ఒక చిన్న పాయింట్ అయితే మీకు ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. అడిపోస్ టిష్యూ అనేది మనకి సో బేస్డ్ ఆన్ దట్ ఫంక్షన్. ఇక్కడ మీకు వచ్చేసరికి అడిపోస్ టిష్యూ 2 ఉన్నాయి. దట్ ఈస్ అ వైట్ అడిపోస్ టిష్యూ, బ్రౌన్ అడిపోస్ టిష్యూ. ఎన్సీఆర్టీలో లేదమ్మా. ఓకే, వైట్ అడిపోస్ టిష్యూ, బ్రౌన్ అడిపోస్ టిష్యూ. వైట్ అంటే ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇప్పుడు మనకి మన గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ ఎలా ఉంటారు నాన్న, కొంచెం పాలిపోయినట్టుగా వైట్ కలర్ గా కన్వర్ట్ అవుతారు కదా, ఎందుకంటే బ్లడ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది, క్వాలిటీ ఉండదు. అలాంటప్పుడు ఏమవుతారు, అవునా. సో వైట్ అంటే నేనేమంటున్నానంటే జస్ట్ అడల్ట్ గా గుర్తుపెట్టు, అంటే అడల్ట్ ఓల్డా అంటారు కాదు నాన్న, జస్ట్ రిమెంబరింగ్ కోసమే అడల్ట్స్. ఇది ఎక్కడ చూస్తామంటే ఇన్ఫాంట్స్, ఫీటస్, ఇన్ఫాంట్స్, ఫీటస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఐ మీన్ మన గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ యాక్టివ్ గా ఉంటారా, ఇన్యాక్టివ్ గా ఉంటారు, అంటే మెటబాలికల్లీ ఇన్యాక్టివ్, మెటబాలికల్లీ ఇన్యాక్టివ్. సో ఇక్కడ మెటబాలికల్లీ ఇన్యాక్టివ్ అంటే ఇక్కడ ఏమవుతుంది, యాక్టివ్.
నెక్స్ట్ వన్, మరి ఇలా ఇన్యాక్టివ్ ఉండడానికి రీజన్ ఏంటి? ఒక్కటే సింగిల్ లార్జ్ లిపిడ్ డ్రాప్లెట్. లిపిడ్ డ్రాప్లెట్ ఇక్కడ వచ్చేసరికి, ఇక్కడ ఇది సింగిల్ అన్నాను కదా, సో ఇక్కడ వచ్చేసరికి మెనీ, లార్జ్ అన్నాను కదా ఇక్కడ స్మాల్ లిపిడ్ డ్రాప్లెట్స్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. సో జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాము అనుకున్నాను. ఇక్కడ మీరు హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. అర్థమైంది అనుకుంటున్నా. వైట్ అనగానే అడల్ట్స్, నెక్స్ట్ వచ్చేసరికి బ్రౌన్ అనగానే ఇన్ఫాంట్స్. సో ఇక్కడ వచ్చేసరికి వైట్ ఏంటంటే ఇన్యాక్టివ్, బ్రౌన్ అనగానే వచ్చేసరికి ఏంటి యాక్టివ్. బికాస్ ఆఫ్ ఇక్కడ సింగిల్ డ్రాప్లెట్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి మెనీ డ్రాప్లెట్స్ ఉన్నాయి, మైటోకాండ్రియాస్ ఎక్కువ ఉన్నాయి. కిడ్స్ అయినా ఎవరైనా కానీ యాక్టివ్ గా ఉంటారు కదా, అవును. సో అది మీకు జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. అడిపోస్ టిష్యూ వరకు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీకు లూజ్ కనెక్టివ్ టిష్యూ అర్థమైంది అనుకుంటున్నా. కనెక్టివ్ టిష్యూలో వన్ పార్ట్ వచ్చేసరికి మనకి లూజ్ కనెక్టివ్ టిష్యూ అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మీకు సో డెన్స్ కనెక్టివ్ టిష్యూ వస్తుంది. ఓకేనా? బై.